అరగాని సంపాదున్నా నా తెలంగాణ నిరుపేద నీవైతివో నా తెలంగాణ వలసవాదుల చేతిలో నా తెలంగాణ హరిగోసపడుతున్నవో నా తెలంగాణ ఒడ్డు సెంచల్లి కూరొక్కటి నమో నారాయణ రాములు ఏరితే ఓలడాయితున్నది నమో నారాయణ రాములు తరిగితే తక్కెడాయితున్నది నమో నారాయణ రాములు చర 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 మెరుపులు మెరిసర కనకన కనకన నిప్పులు గురిసర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు ఇచ్చిన చాల్ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది. శ్రీకాంత్ అన్న అసలు పాటలకి ఎప్పుడు పరిచయం అయినారు? స్కూల్లో సత్యం సార్ అని వాళ్ళ అన్నయ్య ఆంజనేయులు సార్ అని ఎంకరేజ్ చేస్తున్నాను వాళ్ళు బాగా. అరే బాబు నువ్వు బాగా పాడుతున్నావు, ఇంకా చాలా పెదాలు కదలకుండా పాడిస్తున్నావురా, నువ్వు గొప్పను అవుతావు అని చెప్పి అప్పుడే మార్క్ పెట్టేసి. అన్న మేము విన్నాం ఏంటంటే మీరు ఒగ్గు కథ కథల్ని కూడా ఒక పాట రూపంలో తీసుకొస్తారని. ఎందుకన్నా అసలు ఒగ్గు కథ రూపంలోనే చెప్పొచ్చు కదా? ఒగ్గు కథ చెప్తే నువ్వు వింటావా? ఒక 4 గంటలు 5 గంటలు కూర్చొని వింటావా? వినవు. ఒకప్పుడు విన్నారు ఒకప్పుడు అయితే రాములు బాపు, సుఖ సత్య బాపు వీళ్ళు మహామహానుభావులు చెప్పిర్రు, విన్నరు. మొత్తం ఫోన్లు జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి అంత ఫోన్లనే. కొంతమంది వింటలేరు, ఒక్కసారి పాట ఫ్లేవర్లు అందిస్తే ఎట్లుంటది ఒగ్గు కథ. అంటే తెలంగాణ ఉద్యమంలో మీరు వచ్చి ఏం పాట అన్నారు అన్నప్పుడు? అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, అన్న ఒక్కసారి మైక్ అన్న ఒక్క పాట పాడతా అన్నాను. రిక్వెస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అప్పుడు. ఓకే, దేవుని దయ వల్ల, మా అయ్య ఆశీర్వాదం వల్ల, మా ఫ్యామిలీ వల్ల, అందరి వల్ల నాకు మంచి బెటర్ లైఫ్ వచ్చింది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫోక్ సింగర్ నక్క శ్రీకాంత్ అన్న గారు. అన్న గురించి చెప్పడం అసలుకి నా వల్ల కాదు. ఎందుకంటే అన్న ఉద్యమ పాటలు పాడారు, ఫోక్ సాంగ్స్, మళ్ళీ ఇంకా అసలు ఒగ్గు కథల్ని పాట రూపంలో మనకు పాడి చాలా పాటలు అయితే వచ్చినాయి కూడా. అసలు అన్న గురించి అన్న మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అక్క, బాగున్నారా అక్క? బాగున్నారా? బాగున్నాం అక్క. అంత దూరం నుంచి నా ఇంటర్వ్యూ కోసం వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా మీ ఛానల్కి మీకు స్పెషల్గా కళాభివందనలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని చాలా వెయిట్ చేయించిన, నాకు కొంచెం రికార్డింగ్ కొంచెం లేట్ అయింది, మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు ఏమనుకోకండి. నేను మీ తమ్ముడు లెక్కనే, నువ్వు మా అక్క లెక్కనే. థ్యాంక్ యూ సో మచ్ అక్క, అక్కడి నుంచి వచ్చినందుకు. లంచ్ అయిందా మధ్యాహ్నం? ఓకే అన్న, ముందుగా మీ గురించి మాకు చెప్పండి అన్న. అంటే శ్రీకాంత్ అన్న అసలు పాటలకి ఎప్పుడు పరిచయం అయినారు? ఏ సంవత్సరంలో ఎలా వచ్చారు ఈ ఫీల్డ్ లకు అసలు మీరు? ఓకే, నేను చిన్నతనం నుంచి నాకు పాటలు అంటే బాగా ఇంట్రెస్ట్. నేను 7th క్లాస్ నుంచి పాటలు పాడుతున్నా. 7 కంటే ముందే అనుకుంటున్నా, నాకు తెలిసి అప్పటి నుండి అయితే గుర్తుంది. స్కూల్లో సత్యం సార్ అని వాళ్ళ అన్నయ్య ఆంజనేయులు సార్ అని ఎంకరేజ్ చేస్తున్నాను నన్ను బాగా. అరే బాబు నువ్వు బాగా పాడుతున్నావు, ఇంకా చాలా పెదాలు కదలకుండా పాడిస్తున్నావురా, నువ్వు గొప్పను అవుతావు అని చెప్పి అప్పుడే మార్క్ పెట్టేసిండు. మీ సార్ అనుకున్నా అప్పుడే, సార్ ఇంత ధైర్యం ఇచ్చిండు ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు అక్కడ పాడిన పాట దిగు దిగు నాగన్న నగన్న దివ్యా సుందరి నాగా, నగన్న దివ్యా సుందరి నాగా, నగన్న ఇళ్ళలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట్లో మల్లెలు నల్లి, నగన్న ఇంట్లో మల్లెలు నల్లి, నగన్న మల్లెల వాసనలో నగన్న కోలాట మాడుకో, నగన్న కోలాట మాడుకో, నగన్న దిగు 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 నాగన్న, నగన్న దివ్యా సుందరి నాగా, నగన్న దివ్యా సుందరి నాగా, నగన్న. ఈ పాట అక్కడ దాకా వచ్చింది. ఈ పాట పాడినాక చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. ఇంకా నువ్వు ముందుకు పోవాలని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసిండు. అప్పటి నుండి జర్నీ స్టార్ట్ అయింది. అంటే స్కూల్లో అంటే ఏదైనా ప్రోగ్రామ్ లో పాడన్నారా, స్టేజ్ పర్ఫార్మెన్స్? అయితే ఇప్పుడు జెండా వందరం వస్తుంది కదా, వచ్చినప్పుడు అందరు మనిషికి ప్రైజులు పెడతారు కదా మనకి. ఆ ప్రైజులు అప్పుడు గిన్నె వస్తుండే నాకు ఈ పాట పాడినందుకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా అమ్మ నాకు చాలా ఇన్స్పిరేషన్. మా అమ్మ బతుకమ్మ పాటలు ఆడుతుంటారు.
ఆ బతుకమ్మ పాటలు విని ఇంట్లో ఇట్లా కాదు బిడ్డ ఇట్లా అని చెప్తుంటే ఆమెను చూసుకుంటూ నేర్చుకొని ఇట్లా 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 సాగిస్తున్నారు మొత్తం పాటల మీద. అంటే మీకు ఈ పాటలు అయితే మొత్తం అమ్మ ద్వారానే నేర్చుకున్నారని చెప్పొచ్చా? అమ్మ మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నో మోర్ డిస్కషన్స్ అక్కడ. చాలా హ్యాపీగా ముందుకు పోవాలి, ఇంకా అది చేయాలి ఇది చేయాలని ఎంకరేజ్ చేస్తుంటారు. సూపర్. అంటే ఇప్పుడు 7th క్లాస్ లో మొదలై మళ్ళీ చదువు ఎక్కడ వరకు కంటిన్యూ చేసుకున్నాను? అది ఇంటర్మీడియట్ కంప్లీట్. డిగ్రీ అంతా ఈ పాట 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 నా పాటతోనే ప్రయాణం చిన్నప్పటి నుంచి. పాట అంటే బాగా ప్రాణం. మా అమ్మ ఎంతనో నాకు పాట అంతా. సెకండ్ అమ్మ అన్నట్టు నా పాట. అంటే ఇప్పుడు 7th లో దిగు దిగు నాగన్న పాట పాడినారు. తర్వాత ఫస్ట్ మీరు ఎప్పుడు చదివి జానపదంలోకి అసలుకి పాటలు పాడాలని దాంట్లోకి? జానపదం అమ్మనే చెప్పింది పాట ఇది. అప్పుడు ఉద్యమం టైంలో గురు వంతడుపుల గణేష్ అన్న నన్ను చాలా ఎంకరేజ్ చేసిండు. అప్పుడు ఉద్యమం టైం అట్లా నడిచిన తర్వాత అప్పుడు ఊళ్ళో సాండి అనే అబ్బాయి అన్నుండే, ఆయన వాళ్ళ ఫ్రెండ్ కి పరిచయం చేస్తే గణేష్ ఆయనే నన్ను తీసుకుపోయి పాడిపించిండు. ఒక రూమ్ లేసి అక్కడ కూర్చోబెట్టి, అరే ఏం పాడతారా బాబు పాడు అని అన్నా. సరే ఓకే. అప్పుడు ఉద్యమ టైంలో తిరుపతి అన్న రాసినటువంటి పాట, తరగాని సంపాదున్నా నా తెలంగాణ నిరుపేద నీవైతివో నా తెలంగాణ వలసవాదుల చేతిలో నా తెలంగాణ అరిగోసపడుతున్నవో నా తెలంగాణ పసిడి రాసులు పండే రేగళ్ళు ఉన్న పారేటి గోదారి పక్కనే ఉన్న పస్తులుండే కాలం వచ్చిరాదే అమ్మా తెలంగాణ నా తెలంగాణ తెలంగాణ నా తెలంగాణ కోటి రతనాలున్న నా తెలంగాణ పూట కూటి కొరకు తిప్పలాయేనా. అప్పుడు ఆ ఉద్యమం టైంలో ఈ పాట పాడిన తర్వాత సరేరా బాబు నువ్వు నా శిష్యుని అయిపోయాను, నువ్వు నా వెంబడరా అని అప్పుడే నాకు మైక్ ఇవ్వడం జరిగింది. మైక్ కోసం కూడా నేను మస్తు అన్న ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న అన్న ఒక్కసారి మైక్ ఇవ్వండి, ఒక్క పాట పాడతా అన్నాను. రిక్వెస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అప్పుడు. ఓకే, దేవుని దయ వల్ల, మా అయ్య ఆశీర్వాదం వల్ల, మా ఫ్యామిలీ వల్ల, అందరి వల్ల నాకు మంచి బెటర్ లైఫ్ వచ్చింది. దీనికి మా అమ్మ దీని తర్వాత భజన పాటలు పాడుతుంటుంది ఎక్కువ హనుమాన్ టెంపుల్ దగ్గర. శ్రీరాముల నవమి నాడు జగమంతా దగదగ మెరిసే, జగమంతా దగదగ మెరిసే, కుహుకు అని కోయిల కూసే సుగంధవనములోన, సుగంధవనములోన శ్రీరాముల రఘురాముల శ్రీరాముల నవమి నాడు జగమంతా దగదగ మెరిసే, జగమంతా దగదగ మెరిసే. ఈ పాట అట్లా పాడుతుంటుంది భజన టైంలో. అంటే మీరు భజనలు కూడా భజన పాటలు కూడా పాడుతుంటా. అట్టిన తర్వాత అమ్మ ఫోక్ ఇచ్చింది. అప్పుడు ఫస్ట్ పాట ఏంటంటే ఒడ్డు చెంచల్లి కూరొక్కటి నమో నారాయణ రాములు ఏరితే ఓలెడాయితున్నది నమో నారాయణ రాములు తరిగితే తక్కడాయితున్నది నమో నారాయణ రాములు. ఈ పాట ఇచ్చింది. ఈ పాట నేను చేసిన తెలుసా, చెరువు కట్ట కింద శనిగ రాగడి, రాగడి దాటి తెగున్న మామిడి, గున్న మామిడి తావురాయే, కుడుగుడు కొంచెము ఆటాడుదామే, నల్లాలుతి కాడి పొలం రా, నాటుల్లో నలుగురెంటరా, నలుగురిలో బదునాము వద్దురా, నన్నాగాము ఎయ్యవద్దురా. ఇట్లా చేసేసి మళ్ళీ పాడారు దాన్ని మొత్తం. దీనికి మంచి మ్యూజిక్ అందించింది జిఎల్ నామదేవ్ అన్న. చాలా హ్యాపీగా సాగిపోయింది. దీని తర్వాత మెల్లమెల్ల యూట్యూబ్ లో మెల్లమెల్ల ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అట్లా 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 వస్తూ ఇక్కడ దాకా వచ్చిన ప్రయాణం. అంటే మీరు తెలంగాణ ఉద్యమం అంటున్నారు, తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారన్నా? అంటే కొంతవరకు అంత ఎక్కువగా ఏం లేదు, కొంతవరకు నా వంత అయితే అంటే తెలంగాణ ఉద్యమంలో మీరు వచ్చి ఏం పాట అన్నారన్న అప్పుడు? చెర 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 మెరుపులు మెరిసెర కనకన కనకన నిప్పులు గురిసెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు ఇల్చిన చాల్ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ
పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది ఎర్రని మల్లెలు నిద్రలేచరా నెత్తురు జిందిన నేల మనదిరా చీమల దండు కదలి వచ్చరా పాముల గుండెలు బెదరవట్టరా బల 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 వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది ఈ పాట మాట్లాడారు అప్పుడు ఉద్యమం అంటే మీరు అన్నారు ఇప్పుడు యూట్యూబ్ లో వరకు ఇప్పుడు వచ్చింది అన్నారు అంటే యూట్యూబ్ లో మీ ఛానల్ పెట్టుకున్నారు ఇప్పుడు అవునక్క ఉన్నాయి 2-3 ఛానళ్ళు ఉన్నాయి మనకు అన్ని ఇప్పుడు అలా మీ ఛానల్లో మీ సాంగ్సే ఉన్నాయి నేను అంటే ఫస్ట్ మీకు మనసుకు నచ్చిన పాట ఏదన్నా అసలు ఎన్ని పాటలల్లా ఎన్నో పాటలు రాసిండొచ్చు ఎన్నో పాటలు వాడిండొచ్చు మీరు అవును ఫస్ట్ మనసుకు నచ్చిన పాట రమగిరి రావి ఇది కూడా అమ్మని ఇచ్చిన పాట చాలా హ్యాపీగా నన్ను ఆ పాట పాడిన తర్వాత మస్తు మంది లైక్ చేసిరు నన్ను ముందుకు తీసుకుపోయారు ఇంకా ఇట్లా ప్రోత్సహించారు ఇట్లా వాడాలి ఇట్లాంటి పాటలు సమాజానికి కావాలి చెల్లె అన్న అక్క అమ్మ నాన్న అనేటువంటి బంధాలు తెలియజేసేటువంటి పాటల్ని ఇంకా ఇంకా నువ్వు ప్రజెంట్ చేయాలని చెప్పేసి నన్ను మస్తు మంది ఎంకరేజ్ చేశారు అందరికి మీ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రమగిరి రమగిరి ఓదాము రావేసల్లేలా రమణి తందాన రావేసల్లేలా రమణి తందాన ఆడేవాళ్ళు ఉన్నారు అన్నయ్య మనకు రమణి తందాన అన్నయ్య మనకు రమణి తందాన మన మదమ్ములు మ్యానమాలే రమణి తందాన మ్యానమాలే రమణి తందాన మన మ్యానమామలు బాయి దోడంగా రమణి తందాన బాయి దోడంగా రమణి తందాన బాయిలో ఉన్నది బంగారు బిందె రమణి తందాన బంగారు బిందె రమణి తందాన ఈ పాట చాలా లైఫ్ ఇచ్చింది ఇంకా ముందుకు నడిపించింది ఈ పాటతోనే అసలుకి ఒక గుర్తింపు అనేది తెచ్చింది అన్నట్టు దీని తర్వాత దచ్చన్న వారింట్ల ధనం ఉన్నదా అని ధనము చూసిన గాని గుణము చూడాలే ధనము చూసిన గాని నల్ల వంకాయ కూర తిన్నావా తండ్రి నల్ల ముఖ పోనీకి దారా వసినవా నల్ల ముఖ పోనీకి దీనికి కూడా చాలా మంచి మ్యూజిక్ అందించిండు పైన కైతేజన్న చాలా ఈ పాట వింటేనైతే అసలు ఒక ఆడపిల్ల కన్నీరు తెచ్చుకోవడం అయితే అసలుకి ఆ పాట మెసేజ్ ఇచ్చే పాటలు ఎక్కువ ఉంటాయి ఎన్నో పాటలు ఇస్తాం ఏమో చేస్తాం కానీ మనసుకు నచ్చిన పాటలు కొన్నే ఉంటాయి ఇట్లాంటివి అటువంటి ఒక 10 మనం లేకున్నా మన పాటలు ఒక 4 పాటలు 5 పాటలు ఒక ఇంట్లో కాక ఇంకో ఇంట్లో వినబడ్డదంటే నక్క శ్రీకాంత్ బతుకున్నట్టే లెక్క ఎప్పుడైనా ఎప్పటికైనా అని నాదొక హాబీ ఇప్పటికి ఎన్ని పాటల వరకు పాడారన్న మీరు దాదాపుగా లెక్క పెట్టుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్క పెట్టుకోరు అట్లా కౌంట్ చేసుకొని రాసుకుంటే మనకు తెలియదు అంటే సుమారుగా మంచినే వాడారు బాగా పాటలు అంటే మీరు నేను యాక్టింగ్ చేసిన దగ్గర 60-70 అట్లా ఉంటాయి కావచ్చు అనుకుంటున్నాను మీరు యాక్టింగ్ చేసిన యాక్టింగ్ చేయని ఇంకెన్నో ఉన్నాయి అట్లా యాక్టింగ్ చేసింది ఏదన్నా ఏది ఎక్కువ ఫేమస్ తీసుకొచ్చింది మీరు యాక్టింగ్ చేసి పాడిన పాట ఫస్ట్ నీ మోము చంద్రవంకాని కనులు కలవరే కాని మనసు మల్లె తోట నిన్ను విడువనే పూట పాలరాతి శిల్పమా సునీత పగడాల ముత్యమా మరదల సన్నజాజి కొమ్మవే సునీత సంపంగి నవ్వువే మరదల ఈ పాట అన్న మేము విన్నాం ఏంటంటే మీరు ఒగ్గు కథల్ని కూడా ఒక పాట రూపంలో తీసుకొస్తారని ఎందుకన్నా అసలుకి ఒగ్గు కథ రూపంలోనే చెప్పొచ్చు కదా అలా పాటల్లాగా రూపంగా తీసుకురావాలని ఎందుకు అనిపించింది చాలా మంచి ప్రశ్న నేను జవాబు చెప్తా ఓకే ఒగ్గు కథ ఒకప్పుడు ఇప్పుడు నువ్వు ఒగ్గు కథ తింటరా అక్క మీరు ఒగ్గు కథ తింటరా అంటే ఇక దేవుని కళ్యాణం చేసినప్పుడు చెప్తే బట్ ఒగ్గు కథ చెప్తే నువ్వు వింటావా ఒక 4 గంటలు 5 గంటలు కూర్చొని వింటావా వినవు ఒకప్పుడు విన్నరు ఒకప్పుడు అయితే రావుల్ బాపు సుఖ సత్య బాపు వీళ్ళు మహామహానుభావులు చెప్పిర్రు విన్నరు మొత్తం ఫోన్లు జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి అంత ఫోన్లనే అయితే అంత ఓపిక లేదు జనానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ విననికి అవును ఉందా లేదు అక్క ఒక 2 గంటలు నువ్వు ఒగ్గుగా చెప్తా నువ్వు కూర్చుంటా అప్పుడు చేపలు వేసుకొని చింత గింజలు బుక్కుంటా కూర్చున్న రోజులు ఉండే బిడిలు చేసుకుంటా మా అమ్మ వాళ్ళు కూడా చెప్తుండ్రు వాస్తవానికి ఏంటంటే ఒగ్గు కథ చాలా గొప్పది చాలా ప్రతిష్టవంతమైనది ఒగ్గు కథ అంటే ఇలా చరిత్ర మనది యాదవుల చరిత్ర
అయితే ఆ రూపకంగా చెప్తే ఒగ్గు కథ కొంతమంది వింటలేరు. ఒక్కసారి పాట ఫ్లేవర్లు అందిస్తే ఎట్లుంటది ఒగ్గు కథ, బాగుంటదా? ఒగ్గు కథను ఏం కించపరచట్లేదు, ఒగ్గు కథను దాన్ని ఏం అచ్చేయట్లేదు. ఒగ్గు కథను అట్నే బతికి ఉంది. ఒగ్గు కథ మరుగున పడ్డ కళను ఇంకా ముందు తీసుకుపోదాం. ఇంకా అప్పుడు విన్నారు కానీ ఇప్పుడు కూడా వినాలే. ఒక పాట 2 పాటలు పాడితే ఇది ఒగ్గు కథలది అని, ఒగ్గు కథ చెప్పేదాకా వింటారు అని చెప్పేసి ఒగ్గు కథల పాటలు తీసుకొని పాడడం జరిగింది. దీని మీద ఒగ్గు కథ వాళ్ళు ఏం చేసిరంటే, నక్క శ్రీకాంత్ మొత్తం ఒగ్గు కథ పాటలు తీసుకొని పాడుతుందంటే, నక్క శ్రీకాంత్ ఎవరు? నక్క శ్రీకాంత్ ఒక ఎర్రగొల్ల కులానికి సంబంధించినోడే. నాకు చెప్పేటువంటి హక్కు ఉన్నది, కథ మనది, అంతే కదా. అంతే. తెలియక ఏదేదో చేస్తే అది తప్పు అన్న. నేను ఒగ్గు కథ బరాబర్ బతికే ఉన్నది. వాళ్ళ మిద్రవల్ బాపు, సుఖసత్య బాపు వాళ్ళ ఇన్స్పైర్ గా తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి కథలు విని చిన్నప్పుడు ఇలా అన్నకెళ్ళి ఏదో చిన్న చిన్న పల్లాలు తీసుకొని వాళ్ళు ఇస్తేనే మళ్ళీ నేను పాడేది. నా సొంతంగా నేను తీసుకొని పాడితే తప్పు. అది వాళ్ళు ఇస్తేనే వాళ్ళ పేరు వేస్తున్నా, ఒగ్గు కథ సోర్స్ అని కూడా వేస్తున్నా, అట్లా వేయడం జరిగింది. దాన్ని ఏదో చేసి నా మీద ఏదో చేయాలని చూసి ఒగ్గు కథ కళాకారులు కూడా. ఈ ఛానల్ తరపున చెప్తున్నా, ఒగ్గు కథ కళాకారులు మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాం. మనం అందరం కలిసి ఉందాం, ఒగ్గు కథను బ్రతికిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒగ్గు కథనే బ్రతికిద్దాం, ఒక పాట కూడా కాదు, కథను బ్రతికిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తా ఎప్పటికీ. అయితే ఒగ్గు కథ నుంచి ఫస్ట్ ఏ పాట తీసుకొని పాటలాగా రూపొందించారు? ఫస్ట్ గంగరాయ గంగ పాట ఉంది. ఆ ఒగ్గు కథల గంగరాయే గంగ జలారి గంగో జలారి గంగ గంగ నిన్ను కొలిసేటి గనులెవరమ్మా గనులెవరమ్మా ఇట్లుండే. దాన్ని కొంచెం చేంజ్ చేసిన మన పాట లెక్క. గంగరాయే గంగ జలారి గంగో జలారి గంగ గంగ నిన్ను గోలిసేటి గనులెవరమ్మా జనులెవరమ్మా నీ సూబోయిని బిడ్డ నీలారి గంగా నీలారి గంగా మా సూబోయిని బిడ్డ మా తల్లి గంగా మా తల్లి గంగా 3 గంగుల సీరే ముత్యాల రైకే ముత్యము రాజు నిన్ను వలువా మురిసాడినాడా 9 గంగుల సీరే తొందెల్లి రైకే దొనకొండ యాదవుల దొరబిడ్డవమ్మ దొరసానివమ్మ. ఇట్లా వాడితే జనం ఇంకా కొంచెం వింటారు, బాగుంటది అని చెప్పేసి వాడడం జరిగింది. అన్న ఇప్పుడు నక్క శ్రీకాంత్ అన్న అనంగానే గుర్తొచ్చే పాట ఫస్ట్ ఇట్లా మీ పేరు ఎత్తంగానే గుర్తొచ్చేది చాలా మందికి, ఎవరికైనా సరే. దక్షిణ వారింట్లో విష్ణు బ్రహ్మ ముగ్గురు, చాలా పాటలు గుర్తొస్తాయి అక్క. అంటే ఇప్పుడు మీకు ఫోన్ చేసి అయినా సరే ఎవరైనా సరే మిమ్మల్ని కలిసినప్పుడు అన్న ఈ పాట విన్నప్పుడు మీ ఇట్లా మల్లన్న సాంగ్స్ బాగుంటాయి అన్న, మీ విష్ణు కూడా చాలా బాగా పాడారు అన్న. అది జీవితంలో ఏమున్నది, ఏం లేదు, శూన్యం జీవితం. 100 కోట్లు సంపాదించిన లాస్ట్ కి అయితే చచ్చిపోకనే అవుతున్నా. ఉన్ననాడు మురవరాదు మానవుడు లేనాడు ఎడవరాదు, కోట్లు సంపాదించిన తూట్లు వడంగా కొంపలుంటాయి గాని కాట్లే పెట్టినాడు కానీ నీ వెంట రావురా. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ అన్నదమ్ములంట, వారి మహిమతో చేసిన మనము మట్టి బొమ్మలంట, మనము మాయ బొమ్మలంట. మిద్దెలున్నాయని మేడలున్నాయని కొంత మురవబోకు, మన సాహస చెందబోకు. గాయములోడచ్చి తీసుకపోంగ మిద్దెలు రావెంట, నీతో మేడలు రావెంట. అంతేనా? చేతిల బెల్లం ఉన్నంతసేపు కాకి బల్గమంతా, నీతో కాకి బల్గమంతా. నీ చేతిల బెల్లం అయిపోయినాక ఎవరు రారు వెంట, జీవి ఒక్కటేనంట. అంటే నీ దగ్గర ఏదైనా ఉన్నంతసేపే, బెల్లం ఉన్నంతసేపు ఈగలు ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు కూడా నీ దగ్గర పైసలు ఉంటేనే 10 మంది ఉంటారు, అంతే కదా. అంతే, అది మాత్రం పైసలు విలువ ఉన్నది కానీ మనిషి విలువ లేదు. కాబట్టి జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఎప్పటికీ అందరితో నవ్విస్తూ ఉండి ఇంకా మంచి బాటలో నడుస్తూ 10 మందికి నీకు సాయం చేయబోతుంది, లేకపోతే ఉండు. కానీ ఇంకొని ముంచకు, ఇంకొని పుట్టగొట్టకు, అది చేయకని ఆ పాట. ఏం రాదు జీవితంలో, ఏం రాదు. 100 కోట్లు సంపాదించిన వెనక ఏం రాదు. కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారు అక్క? చాలా మంది చనిపోయినారు కరోనా టైం. కొబ్బరి నూనె లేకుండా, గుండు కొబ్బరి నూనె కూడా లేదు ఆ టైంలో. నీకు 100 కోట్లున్నా కొబ్బరి నూనె కొనుకొచ్చుకుందామంటే బయటకు రాని పరిస్థితి నీది, అంతే. అవునా? ప్రకృతి ఎట్లుంది చూపించిందా లేదా? అందుకే ఉన్నన్ని రోజులు హ్యాపీగా అందరితో సంతోషంగా ఉండాలా ప్రకృతి. అన్న మీకు బలగం మూవీలో పాట పాడారు, ఎలా వచ్చిందన్న అసలు అవకాశం మీకు? అసలు ఇది కూడా బెస్ట్. ఓకే, నాకు బలగం మూవీలో
యాక్టింగ్ రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలన్న, దిశ రిపోర్టర్, ఇప్పుడు సాక్షి రిపోర్టర్ ఉండే అన్న నాకు వెమ్లల్లో ఆహా పురస్కారాలు జరుగుతున్నప్పుడు అక్కడికి ఆర్నారాయణ సారు, జయరాజ్ సారు వాళ్ళందరూ వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత బాలన్న తీసి లైవ్ పెట్టిండు ఈ పాట. పెట్టిన తర్వాత అప్పుడు విన్నాడు మనోడు. వీళ్ళు వేనన్న వాళ్ళు, భీమ్స్ అన్న, కాశల శ్యామన్న వీళ్ళు తల పట్టుకున్నారు. అరే దీనికి లీడ్ దొరకలేదు అని వెయిట్ చేస్తారు. అరే ఆ రోజు పలానా శ్రీకాంత్ పాడిండు, ఒకసారి ఆ తమ్ముడు యూజ్ అవుతాడేమో మనకు, ఒకసారి రప్పిద్దాం అని చెప్పి పిలిపించిండు పెద్దూరు దగ్గర. పిలిపించి కూర్చున్నా, తమ్ముడు పాడాను. ఒక 10 పాటలు పాడినాక 11 పాట రేని రాగోలే అయ్యో బాలి 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 అయ్యో బాలి 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 పాడంగానే ఇంకొకసారి పాడాను, ఇంకొకసారి ఒక 10 సార్లు పాడిపించుకున్నారు. తర్వాత కొంచెం నేను కూడా ఆగమనం ఏం చేసిన అంటే, వాళ్ళు రిలీజ్ చేయక ముందుకే నేను యూట్యూబ్ లో రిలీజ్ చేసిన, ఏంటంటే నాతో పాడిపిస్తలేరు అని చెప్పేసి. అయితే ఏంటంటే కొంచెం ఆవేశపడ్డప్పుడు, లేకపోతే బలగం సినిమాల పాట మొత్తం నాదే ఉంటుండే. అయితే పిలిచి పాడిపించిండు, నాకు మంచి ఆపర్చునిటీ ఇప్పించిండు బాలన్న థ్యాంక్ యూ అన్న. అలాగే వేనన్న, దిల్ రాజ్ సార్, మీకు పేరు పేరున కళాభివందనాలు, థ్యాంక్ యూ సో మచ్. అది బలగం సినిమాలకు రావడానికి, మన బలగం సినిమా రావడానికి. అంటే ఇప్పుడు ఆ సినిమా తర్వాత ఇంకేమైనా వచ్చినాయన్న అవకాశాలు కానీ మీకు? వచ్చినాయి. ఈ పాటని కొంచెం నడుస్తుంది, అది వర్క్ నడుస్తున్నాయి. ఇప్పుడైతే మూవీ సాంగ్స్ కూడా పాడతారా? పాడతా. మూవీ సాంగ్స్ కూడా వస్తే దేవుని దయ వల్ల వస్తే పాడతాం. దేవుని దయ వల్ల వస్తే పాడతారు. సినిమాలకైతే వస్తుంది, ఇంకా పెద్ద సినిమాకి వచ్చినా కూడా పాడతా. అంటే మొత్తము మీరు ఫోక్ సాంగ్స్ అంటే ఇవి ఏ రకమైన పాటలైనా, లవ్ సాంగ్స్ అయినా, ఏ సాంగ్స్ అయినా? లవ్ సాంగ్స్ పాడలేక ఇంతవరకు ట్రై చేయలేదు, మిగతా అన్ని పాడేస్తారు. అంటే మీరు ఇప్పుడు అన్నారు ఇప్పటివరకు మల్లన్న సాంగ్స్ చాలా మీరు పాడితే చాలా బాగుంటాయి. ఏదైనా అసలు మల్లన్న పాట మీరు పాడినది బాగుంది అని అంటారు? అవును, మల్లన్న సాంగ్ దాగే వాయ తుమ్మెదియాలో నా కుమరెలి మల్లన్న దాగే తుమ్మెదియాలో ఎప్పుడెప్పుడొచ్చి పాయ తుమ్మెదియాలో రెండిర మొగ్గలాడి పాయ తుమ్మెదియాలో నా కుమరెలి మల్లన్న దాగే తుమ్మెదియాలో మన ఇలేని మల్లన్న దాగే తుమ్మెదియాలో ఇప్పుడిప్పుడొచ్చి పాయ తుమ్మెదియాలో రెండిర మొగ్గలాడి పాయ తుమ్మెదియాలో ఈ పాట మై విలేజ్ షో టీం అందరికి, ప్రత్యేకంగా శ్రీకాంత్ అన్నకి, అందరికి ఆ టీం మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు. అన్యమామ కూడా నాకు సపోర్ట్ చేసిండు, రాజు, తిరుమల, మధు, అందరు టోటల్ బాబా అందరికి పేరు పేరున కళాభివందనాలు. నాకు ఫుల్ సపోర్ట్ చేసారు. లంబడపల్లి విలేజ్ లో తీసిన పాట చాలా అయింది, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది పాట. దానికి కూడా పైన మ్యూజిక్ ఇచ్చిండు, బాగుంది. అంటే ఇప్పుడు పాటలు ఇంకో పాట కూడా నడుస్తుంది, కళ్యాణము దేవా కళ్యాణము శోభానము మల్లు మాడల్లేవి గులవారికి తమ్మ మరుమారు నగ్గమాడే కనకవరి శంభు గురిసే కళ్యాణము దేవా కళ్యాణము శోభానము. ఈ పాట కూడా ట్రెండింగ్ లో ఉంది, నడుస్తుంది. ఇప్పుడు నిన్ననే ఒక రిలీజ్ చేసిన ఎన్ఎస్ మ్యూజిక్ లో కూడా, రావయ్యో మల్లయ్య రచ్చాల మీడికి ఈ పాట. అంటే ఏ సీజన్ లో ఆ పాటలు రిలీజ్ చేస్తూనే ఉంటారన్నా మీరు అసలు? అంటే ఇప్పుడు సొంతంగా పాటలు మీరే రాస్తారని? కొన్ని రాస్తాక ఇప్పటికి 20 అట్లా రాసుకున్నా నేనే. ఏదన్నా ఎక్కువ ఏ రాసారన్న, ఏ పాట రాసారు మీరు? చిన్న వారింట్లో రాసింది నేనే. మా అమ్మ సోర్స్ అని మా అమ్మ లిరిక్స్ అని పెట్టేసిన, రాసింది ఇంకా నేను పేరు పెట్టుకోలేదు, పెట్టేస్తా దానికి. రాసింది నేనే, ఆ పాట రాసింది నేనే రాసిన. దక్షిణ వారింట్లో కాకుండా ఇంకొక పాట ఏ పాట రాసారు ఇంకా ఎక్కువ? విష్ణేశ్వర కూడా నేను కొంచెం నాకు సహాయం తీసుకొని ఇద్దరం కలిసి రాసేసిన. సురేష్ గౌడ్ నేను ఇద్దరు కలిసి రాసినారు. అది శివరామకృష్ణ భజన మండలిలో ఇక్కడ మన బోనాల్లో ఎక్కువ పాడుతుండే భజన టైంలో. ఇక అదే అట్నే స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తారా మీరు? అవునక్క ఇస్తాను. ఎక్కడెక్కడ ఇచ్చినారని ఇంతవరకు? హైదరాబాద్ ఇచ్చిన, రాష్ట్రం మొత్తం తిరుగుతాం. రాష్ట్రం మొత్తం ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి, పర్ఫార్మెన్స్ చేయాలి, రావాలి.
ఈ ఇది కావాలంటే పాడాలి. ఈ పాటలతో పాటు వీడియో యాక్టింగ్ ఆర్టిస్ట్ లాగా కూడా చేసినారు కదా. అవునక్క, చేసిన చాలా పాటలు చేసిన. ఉమ్. నేను పాడడమే కాదు, యాక్టర్ కూడా ఉన్నా అట్లా అని చెప్పేసి యాక్టింగ్ కూడా చేయడం. అంటే మీ దాంట్లో నేను పాడిన పాటలకి యాక్టింగ్ చేయడం. అంటే మీ దాంట్లో సింగింగ్ అనే ఒక కళనే కాకుండా యాక్టింగ్ అనే కళ కూడా ఉందని బయటకు చూపించినారు అన్నట్టు. అంతేనా? అవునక్క. అయితే మీకు కొన్ని అవార్డ్స్ వచ్చినాయని కూడా మేము విన్నాం. అవునక్క. ఏమేమి అవార్డ్స్ వచ్చాయన్న మీకు కొంచెం? బలగం సినిమాలో చేసినప్పుడు మంచి పేరు వచ్చింది, ఉమ్. మంచి అవార్డు వచ్చింది. వేనన్న మస్తు టీవీ ఛానళ్ళల్లో నక్క శ్రీకాంత్ తమ్ముడు ఇంత మంచి పాటను ముందుగా నాకు వినబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు అని చెప్పిండు. ఉమ్. మంచి గొప్ప పేరు వచ్చింది అక్క, చాలా మంచి. ఇంత చిన్న వయసులో చాలా పేరు వచ్చింది. నా పేరుని ఇప్పటికి ఇట్నే కాపాడుకుంటూ ముందుకు పోతున్నా. ఉమ్. నా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్, అందరం హ్యాపీ. ఉహుం. అంటే ఇంకా మీకు మీరు హైదరాబాద్ వచ్చి కూడా మీకు అవార్డ్స్ వచ్చినాయని కూడా మేము విన్నాము. ఏమి వచ్చిందని, ఏ అవార్డు వచ్చింది అక్కడ సైడ్ హైదరాబాద్ లో వచ్చి తీసుకున్న అవార్డు? యువ కళాకారుల అవార్డు వచ్చింది. ఫస్ట్ మొట్టమొదటిసారిగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక, టిఆర్ఎస్ వచ్చినప్పుడు, అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉత్తమ కళాకారుల అవార్డు ఇచ్చారు నాకు. ఉత్తమ కళాకారు, ఇంత చిన్నతనంలోనే ఉత్తమ కళాకారుడు కళాకారుల అవార్డు తీసుకున్నా, యువ కళాకారుల అవార్డు తీసుకున్నా. 2-3 ఛానళ్ళు ఉన్నాయి, 2 సిల్వర్ బటన్లు వచ్చినాయి. చాలా హ్యాపీ, ఇప్పటికైతే హ్యాపీగానే ఉన్నా. సూపర్ అన్న. చివరిగా అసలుకి మనం ఇంటర్వ్యూ ముగిసే ముందు ఒక్కసారి లాస్ట్ ఒక పాట 2-3 వేద్దాం, ఒకటి కాదు చేద్దాం. చలో, ఏం వాడాలక్క? ఫోక్ వాడాలనా, మల్లన్న వాడాలనా, ఎల్లమ్మ వాడాలనా? ఏదైనా నా మీకు అసలు మీ నోటి వెంట మీ పాట వినాలనే మేము వచ్చినాం అంతే. నెక్స్ట్ ఇంకొక పాట తీయబోతున్నా, 2-3 లైన్లు ఉన్నాయి ఆడపిల్లల గురించి. ఇది కూడా ఒగ్గు కథ సోర్సే. ఒగ్గు కథలకు వెళ్ళి తీసిన, ఆల్రెడీ పాట కంప్లీట్ అయిపోయింది. మ్యూజిక్ ఇట్లా అంతా క్లోజ్ అయింది. ఆడ జన్మే పాడు జన్మయా చూసేటి ఈ యొక్క పాపిష్టి రాజ్యములోన దేశములోన నేను ఆడ జన్మ ఎత్తి గోస పడే కంటే, బాధ పడే కంటే, నేను అడవిలో సెట్ అయ్యి పుట్టిందే మేలు, పెరిగిందే మేలు. ఎలా రాసిన రాత ఎడిసిన తప్పది, కాలం రాసిన రాత కడిగిన తప్పదు, కడిగిన తప్పది. నేను ఆడ జన్మ ఎత్తి గోస పడే కంటే, బాధ పడే కంటే, నేను అడవిలో మానయ్యి పుట్టిందే మేలు, పెరిగిందే మేలు. రాత రాసిన బ్రహ్మ రాతెట్లా రాసిండో, గీత గీసిన వాడు గీతెట్లా గీసిండో, గీతెట్లా గీసిండో. నేను ఆడ జన్మ ఎత్తి గోస పడే కంటే, బాధ పడే కంటే, నేను అడవిలో సెట్ అయ్యి పుట్టిందే మేలు, పెరిగిందే మేలు. ఈ పాట త్వరలో మీ ముందుకు వస్తుంది. రామ 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 రఘురామో దేవ రామ 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 రామ. అంటే ఆడపిల్లలు ఆ రోజుల్లో ఎట్లుండే, ఈ రోజుల్లో ఎట్లుంది పరిస్థితి, మెసేజ్ ఇవన్నీ కోసం కాలేజీ పాట బాగుంటది అక్క. ఇది కూడా మ్యూజిక్ అవుతుంది. ఇంకా ముందుకు మంచి మంచి పాటలతో మేము ముందుకు వస్తా. నన్ను ఇట్నే చూసి ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. అసలు చాలా మంచిగా, అసలు మీరు ఇంకా మంచి పొజిషన్ రావాలి. ఇంకా శ్రీకాంత్ అన్న అంటే ఇంకెన్నో శ్రీకాంత్ అన్న నుంచి మేము మంచి మంచి పాటలు ఎక్స్పెక్ట్ చేస్తూ, ఒక మంచి మెసేజ్ ఇచ్చుకుంటూ, ఇంకా మాకు ఇలానే ఇంటర్వ్యూలు కూడా ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. ఇంకా మస్తు ఇంటర్వ్యూలు ఇస్తా, ఇంకా ముందుకు తీసుకుపోతారు. ఇంకా మీరు కూడా మీ ఛానల్ కూడా ఇంకా ముందుకు పోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మా అమ్మ ఎక్కువ పాటలు ఇస్తుంది, మా అమ్మ ఇచ్చే పాటలు నేను ఎక్కువ చేస్తుంటా, నేను కూడా రాస్తుంటా, చేస్తున్నా. ఇంకా మీరు మీలాంటి ఛానల్స్ ద్వారా నన్ను ఇంకా తెలియజేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ.